హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిన్న లైఫ్. ఈరోజు ముచ్చట ఏంటంటే పెత్తరామాస రోజు అయితే బియ్యం ఇచ్చుకున్నాం, అలాగే చిన్న బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే ఈ మొత్తం వ్లాగ్లో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. మేము మా అత్తమ్మకును మా మామయ్యకి అయితే బియ్యం ఇచ్చుకోవడానికి ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. పూరీలు ఇంకా అన్ని ఐటమ్స్ చేసినాం. ఏమేమి ఐటమ్స్ చేసినాం అనేది అయితే ఫుల్ వీడియోలో ఉంటుంది, చూసేయండి. పెద్దరామాస రోజు అయితే పెద్దలకైతే ఖచ్చితంగా బియ్యం ఇచ్చుకోవాలి కదా, ఎందుకంటే బియ్యం అయితే ఇచ్చుకోవడం అనేది ఆనవాయితీ కాబట్టి అందుకే మేము కూడా ఇస్తున్నాం అందరితో పాటు. ఫస్ట్ అయితే పెళ్ళైన నుంచి మాకు అసలు బియ్యం ఇస్తారు అనేది అయితే తెలియదు. మా అమ్మ వాళ్ళు ఇస్తారు కానీ ఇటు సైడ్ అయితే మా అత్తయ్య గారి సైడ్ అసలు బియ్యం ఇచ్చుకునేది లేకుండే. ఇప్పుడు ఖచ్చితంగా బియ్యం ఇచ్చుకోవాలి అని అన్నట్టు. సో బియ్యం అయితే ఇస్తున్నాం. ఫస్ట్ అయితే ప్రొద్దున్నే లేచి అలుకుత వేసుకొని దేవునికి పూజ చేసుకున్నాడు. అయిపోయినాకనైతే అన్ని ఐటమ్స్ అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు మా యారాలు నేను పూరీలు అయితే వేస్తున్నా. పూరీలు చేసుడు అయిపోయినాకనైతే బజ్జీలు చేసినాం, మిర్చీలు చేసినాం, పకోడీ చేసినాం. తర్వాత నెక్స్ట్ మక్కగారెలు చేసినాం. తర్వాత చికెన్ అండి, మటన్ అండి వేసరికి ఫుల్ దమ్ అయింది. మొత్తం ప్రిపేర్ చేసేసరికి చాలా టైం పట్టింది. సో అన్నీ వేసుకున్నాం. అన్నీ వేసుకోక ముందుకే ఫస్ట్ అయితే ఫొటోస్ ఆడ పెట్టి అలంకరించుకొని దండలు వేసి బియ్యం అయితే పెట్టి అయ్యగారికి అయితే ఇచ్చొచ్చినాం. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అయ్యగారి ఇంటికి వచ్చి పూజ చేసి తీసుకెళ్తాడు, కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అట్లా కాదు. సో అక్కడికి అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి రావాలి. అక్కడికి వెళ్ళి బియ్యం ఇచ్చేసి వచ్చినాక ఐటమ్స్ అన్నీ వేసుకొని తర్వాత కూర గిట్లా వండినాక ఐటమ్స్ అన్నీ అత్తమ్మకు మామయ్యకి పెట్టేసినాం. మా అత్తమ్మ మామయ్య నా పెళ్ళికి ముందు 1 year ముందు నుంచే లేరు. నాకు అసలు అత్తమ్మ మామయ్య అనే బాండే లేదు, మొత్తానికే బాండింగ్ అనేది లేదు. ఏం చేద్దాం, కొన్ని రాతలు అట్లనే రాసి పెట్టుంటాయా, అనుభవించాలి అంతే. పిల్లలైతే అలా నానమ్మకున్న తాతకి మంచిగా పండి మొక్కుతురు, మంచిగా చూసుకో తాత నానమ్మ మమ్మల్ని అనేసి. మా ఆయన కూడా మా వాళ్ళ అమ్మ నాన్నకైతే మొక్కిండు. అందరైతే మొక్కుడు అయిపోయినక్కడైతే కొన్ని ఐటమ్స్ ఇస్తారు తీసుకోవాలి. అయితే అక్కడ పిట్ట ఒకవేళ ఇంటికి వచ్చి బయటనైతే వెళ్ళేసిండు. సో అయిపోయినాకనైతే ఆ 2 ఇస్తారు. ఇద్దరు మా బావును మా ఆయననైతే ఇద్దరు కలిసి అయితే వాళ్ళిద్దరు తిన్నారు. అది
పెత్తరమాస రోజు అయితే ఎంగిల్ పూల బతుకమ్మను వేరిస్తారు కదా. ఫస్ట్ రోజు అయితే పెత్తరమాస రోజు ఎంగిల్ పూల బతుకమ్మను అయితే వేరిస్తున్నాం. మేమిద్దరం కలిసి అయితే ఎలా వేరుస్తున్నామో చూసేయండి.